విజయము నీ అడ్రస్ అవుతుంది. పక్క వాళ్ళతో చెప్పండి, విజయం నీ అడ్రస్. విజయము నీ అడ్రస్ అవుతుంది. చాలా మందికి అడ్రస్ లేదు. అడ్రస్ ఉంది కానీ ఆ అడ్రస్ లో కొరతలు ఉన్నాయి, కొదువు ఉంది. నీ అడ్రస్, చాలా మంది అడ్రస్లు ఏమవుతున్నాయంటే తాత్కాలికమైన అడ్రస్లుగా మారిపోతున్నాయి. అవి ఎలా ఉండిపోతున్నాయంటే అది లిఫ్ట్ లాగా మారుతూ వచ్చి ఉన్నాయి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏం చెప్తున్నాడంటే సుస్థిరమైన అడ్రస్ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ బయోడేటా మొత్తం మార్చబోతున్నాడు యేసయ్య. హల్లెలూయా. తనన 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 తనననే తనన తనన తనననే తనననే తనన 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 ల ల ల ల ల ల ల ల ల. హల్లెలూయా. నిత్యము దేవుడి సన్నిధిలో నాట్యం ఆడుతూ పరవశిస్తూ ఆయనను పొగుడుతూ ఉంటే ఏమి దిగి వస్తాయంటే మన మధ్యలోనికి పరిశుద్ధ వేద గ్రంథంలో చూద్దాం. పరిశుద్ధ వేద గ్రంథం నుంచి హల్లెలూయా. మనం ఆరాధించుచున్న దేవుడు యెషయా గ్రంథం 45 అధ్యాయంలో యెహోవా ఆకాశములను భూమిని సృష్టించారట. ఆ ఆకాశాలు హల్లెలూయా. ఒక అద్భుతమైన బలమైన అన్నం, ఆత్మ సంబంధమైన ఆహారం పెట్టబోతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. యెషయా గ్రంథం 45:18. ఆకాశములకు సృష్టికర్త. జాగ్రత్తగా నా సబ్జెక్ట్ అంతా వినాలి. హల్లెలూయా. ఆకాశములు అన్నారాయన. ఆకాశములు అంటే ఎన్నున్నాయి ఆకాశాలు? మనకు కనబడే ఆకాశం ఒకటే అనుకుంటున్నామేమో. మీరు ఎప్పుడైనా వెళ్ళారా? హల్లెలూయా. ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు, మహాదేవుడు
సర్వకాలము నిత్యము ఎక్కడుండిపోవాలని కోరుకున్నారంటే ఈ భూమి మీద నివాసం చేయాలనుకున్నారు ఆయన. ఈ భూమి మీదకి వచ్చేయాలనుకుని కోరుకున్నారు ఆయన. హల్లెలూయా. గట్టిగా కలలో చెప్పండి. ఆయన రావాలంటే భూమి సృష్టించబడాలి. భూమిని చేయడానికి దేవుడు ఒక అద్భుతమైన సమయాన్ని తీసుకున్నారు. యోబు గ్రంథంలో మాట మనకు క్లియర్గా వ్రాయబడి ఉన్నాయి. యోబు గ్రంథంలో చూస్తే చాలా విషయాలు మనకి వివరించబడుతూ ఉంటాయి. హల్లెలూయా. యోబు గ్రంథము 'ఉదయ నక్షత్రములన్నీ ఏకముగా కూడి పాటలు పాడుతున్నప్పుడు' 38. యోబు గ్రంథము 38వ అధ్యాయము 7వ లేఖనము. అవి పాట పాడుతున్నాయి ఉదయ నక్షత్రాలు. ఏమంటే దేవదూతలు అంటే ఎవరో అక్కడ రాయబడ్డ కింద పుట్టినట్లో దేవుని కుమారులంట. హల్లెలూయా. నాలుగవ వచనం చదువమ్మా. అంటే భూమికి పునాదులు వేశారు ప్రభువారు. నువ్వెక్కడున్నావయ్యా బాబు యోబు అని అడుగుతున్నారు ఆయన. ఉదయ నక్షత్రములు అంటే అర్థం ఏంటంటే దేవుని దూతలని అర్థం. హల్లెలూయా. ఏమంటే దేవదూతలన్నీ ఒక మానవులు ఎలాగైతే ఉన్నారో అలాగే ఎడముఖము పెడముఖం పెట్టుకుని ఉన్నాయి. నిత్యత్వంలో దేవదూతలన్నీ ఎట్టుపడతాడు. వాటికి చావంటే లేదు కానీ వాటిలో ఒక భ్రమ ఉండిపోయింది. ఏమిటా భ్రమ అంటే నేను దేవుణ్ణి చూడాలి. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. తిమోతిలకు రాసిన పత్రిక 1వ తిమోతి 6వ అధ్యాయము 15వ లేఖనం చదివి సహకరించండి. ఈవెన్ క్విక్ త్వరగా. శ్రీమంతుడును అద్వితీయుడగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఎలాగెలగా ప్రత్యక్షత కనపరచబడుతూ వచ్చాయి. రాజులకు రాజును ప్రభువులకు హల్లెలూయా గట్టిగా చప్పట్లు కొట్టి తనన 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 తనననే తనన తననన 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 తనననే తనననే లా 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 హే లా 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 లా. అభిషేక రూపమును నొసగువాడా, అభిషేక పోలికలు నీచువాడా, నింపువాడా 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 నిత్యము నొసగువాడా నిత్యము నొసగువాడా పాడా నిత్యము నొసగువాడా నిత్యము నొసగువాడా. హల్లెలూయా.
శక్యము కాని మహాదేవుడు, ఆకాశములకు పైన ఉన్న మహా తండ్రి, ప్రపంచములను సృష్టించిన దేవుడు భూమి అనే ఒక గ్రహాన్ని చేయడానికి, ఆ గ్రహము మీద ఒక మానవ జాతిని ఏర్పాటు చేయడానికి, ఆ మానవులతో ఆయన వారి మధ్యలోనికి వచ్చి నివాసము చేయడానికి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. 1వ దినవృత్తాంతము 6వ అధ్యాయము 21వ లేఖనము. 1వ దినవృత్తాంతము 6వ అధ్యాయము chapter 6 and 21. అంటే అక్కడ ఏం కనబడుతున్నాయంటే కుమారుడు 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 అని మాట్లాడుకుంటూ వస్తున్నాయి. హల్లెలూయా. అంటే ఒక సత్యము తెలియజేస్తూ వస్తున్నాయి. పరిశుద్ధ గ్రంథంలో ఏ వచనమైనా అంత ఈజీగా తీసేయడానికి వీరలేదు. ప్రతి ఒక్కరిని యాకోబు దేవుడు, అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు అని మాట్లాడుతూ వచ్చిన దేవుడే రాజులు. మొదటగా రాజులు అమ్మా, ఇంకొకటి 2వ దినవృత్తాంతం చూసారా మీరు? హల్లెలూయా. ఇప్పుడు 1వ రాజుల గ్రంథము 15వ వచనం. బాబు అతనికి సెలవిస్తున్నారు. ఎలాగా? అభిషేకం గురించి రాయబడుతూ ఉన్నాయి. ఈ దినాల్లో అభిషేకం ఎంతో కొరవైపోయిన దినాలు. అభిషేకం కావాలి. అభిషేకించడానికి దేవుడు అక్కడ ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. అంతేకాదు మరొక వచనం 2వ దినవృత్తాంతము 2వ దినవృత్తాంతాలు 6వ అధ్యాయము 21 పూర్తిగా చదవండి. జాగ్రత్తగా గమనించి చదవండి. అది రావాలి మ్యాటర్. బాబోయ్ ఆగండి అమ్మా. ఆకాశమందున్న ఏంటి చెప్పండి? ఆకాశమందు ఉన్న, మీ పెన్నుతో అక్కడ అండర్లైన్ చేసుకోండి. ఆకాశముననున్న నీ నివాస స్థలమందు, అంటే పైన నివాస స్థలాలు ఉన్నాయి. ఎక్కడున్నాయి అమ్మాయి? అక్కడ కుర్చీ తీసి అలా వేయకూడదు, అలా అక్కడ కూర్చోవాలి నువ్వు. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశమున ఉన్న నివాస స్థలమందు. ఏమంటే ఒక స్థలం ఉంది, ఒక ఏర్పాటు ఉన్నాయి. నీకంటే ఒక గృహం ఉంది, లేకపోతే నువ్వు ఒక రెంటలో ఉన్నావు. అక్కడికి నువ్వు వెళ్తావు, అక్కడ నువ్వు ఏర్పాటు చేయబడి అక్కడ నువ్వు క్షేమంగా ఉంటావు. అలాగే మహా సృష్టికర్త దేవాది దేవుడు ఆయన అడ్రస్ ఏది?
ఆయన అడ్రస్ దేవుడు అనే ఒక మహాశక్తి, ఒక పరాశక్తి, అపారమైనటువంటి జ్వాల. హల్లెలూయా. ఎవ్వరు సమీపింపలేని ఆ మహా తేజస్సు ఆకాశముననున్న అక్కడ నివాస స్థలం ఉంది. అందుకే యేసు ప్రభువారు ఏమన్నారు? నేను మీ కొరకు స్థలములను సిద్ధపరచుటకు వెళ్తున్నానన్నాడు. వాక్యం తెలిసిన వాళ్ళకి తెలుస్తాయి. హల్లెలూయా. మీకోసం అక్కడ పరలోకానికి నేను వెళ్ళాలి. అక్కడ మీకు ఇండ్లు కడతాను. హల్లెలూయా. అక్కడ మీకు స్థలాలు సిద్ధపరచాలి, స్థలాలు ఏర్పాటు చేయాలి. హల్లెలూయా. మరొక వచనం కూడా చూద్దాం. థాంక్ యూ హోలీ స్పిరిట్. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. అదే 6వ అధ్యాయంలోనే 39వ వచనం. అది విషయం. నువ్వెన్నో రోజుల నుండి వెతుకుతున్నావు కదా. దేవుణ్ణి వెతికేటప్పుడు చాలా మంది 100లో 80% ఈ భూమిలో వృక్షాలలో వెతుకుతారు, లేకపోతే శిల్పాలలో వెతుకుతారు, లేకపోతే ఎక్కడెక్కడో ఏదో ఎవరు ఏదో చిన్నపాటి ఉదాహరణ మీకు చెప్తున్నాను నేనండి. కాకినాడలో ఒక పెద్ద పిచ్చోడు బట్టలు లేకుండా కొద్దిపాటి అలాగా ఆ మరుగుపరుచుకుని అవయవాలు దాచుకుని అలా కూర్చుని ఉంటే వాడికి ఒక పిచ్చి ఉంది. ఎల్లుగోడు మీద వచ్చేవాడి మీద చెప్పించుకుని విసిరడం, చెప్పించి కొడుతూ ఉంటాడు అన్నమాట. అదేమైందంటే, ఎంతమంది వింటున్నారు? అందరూ వింటున్నారా? హల్లెలూయా. వినండి, ఎలా ఉందో పరిస్థితి మీకు అర్థం అవ్వాలి. ఒకడికి ఉద్యోగం రాక చాలా బాధలు పడిపోతూ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఎక్స్ అయిపోయాడు అతను. ఎక్స్ అయిపోయి ఆ చెట్టు పక్క నుంచి వెళ్తుంటే వాడు ఏం చేశాడంటే, ఆ పిచ్చోడు ఆ చెప్పు తీసుకుని వాడి సీటు మీద కొట్టాడు. వాడి వెనకాల బాధాడు. బాధితే అసలు నేను ఇంత బాధలో ఉంటే, ఇంత ఇబ్బందులో ఉంటే ఎవడ్రి వీడు ఈడేండ్రు అని చెప్పి తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ రోజు వాడికి అనుకోకుండా ఇంటర్వ్యూలో ఉద్యోగం వచ్చేసిందంట. తండ్రి వేసే అంటే ఇను పూర్తిగా ఆడికి ఉద్యోగం వస్తే కాకినాడలో జరిగింది. ఉద్యోగం వస్తే వాడేం చేశాడంటే పళ్ళు పలహారాలు అన్నీ కొనుక్కుని తెచ్చి, అయ్యి బాబోయ్ ఈయన మామూలుడు కాదు, ఈయన ఒక ఆది సంభూతుడై ఉంటాడు, ఈయన దేవుడు చెప్పించుకుని నా పిర్ర మీద బాధ్యతనే నాకు ఉద్యోగం వచ్చేసింది అని ఆడి కాళ్ళ దగ్గర దండం పెట్టుకుని పెడుతుంటే ఆడి ఇదేదో భలే ఉందని చెప్పి ఆడ పళ్ళు తింటం మొదలెట్టాడంట. ఆ రోడ్డు అంటే పోయి వాళ్ళు వచ్చి, ఏంటయ్యా పిచ్చోడికి ఎలా పెడుతున్నాడు, నీకేం తెలుసయ్యా, మీరు అదే అనుకుంటున్నారయ్యా, మీరు అసలు ఆ మహాత్ముడు ఎంత గొప్పవాడో తెలుసా, చెప్పించుకుని పిర్ర మీద బాధితే నాకు ఉద్యోగం వచ్చేసింది అని చెప్తే ఇక అందరూ చాలామంది ఆయన చేత చెప్పించుకుని బాధించుకుంటూ మొదలెట్టారంట. హల్లెలూయా. చెప్పించుకుని వెనక్కి నిలబడి ఉంటే ఆడు ఒక దెబ్బేస్తున్నాడు. ఇలాగా ఒక 1000 మందిలో 100 మందిలో ఆ చెప్పించి కొడితే కనీసం 10 మంది కానీ ఏదో ఒకటి జరుగుతాయి కదా. ఆడేమైపోయాడంటే చెప్పులు బాబా అయిపోయాడు.
ఏ బాబా? ఇప్పుడు ఉన్నాడు కాకినాడలో. వాడికి మెంటలు వచ్చి చాలా ఈజీ తెలిసే. భూమి మీద ఒక పదవి సంపాదించుకోవాలంటే కష్టపడాలి. ఈ భూమి మీద ఏదైనా సంపాదించుకోవాలంటే చాలా కష్టపడాలి. ఎక్కడ? మన భారతదేశంలో. దేవుడు అవడానికి ఈజీ. దేవుడు అవడానికి చాలా సులువు అన్నమాట. ఎంత సులువు అంటే, ఈ బలంగా నేనే పెద్ద ఏదో రకమైనటువంటి ఒక ఎరుపు రంగు లేకపోతే ఓ నీలం రంగు కాషాయ వస్త్రాలు ధరించేసి శుభ్రంగా ఎలీషా బాబా ఆయన దగ్గరికి వెళ్తుంటే అన్ని జరుగుతున్నాయి, అన్ని చెప్తున్నారు. దేవుడు నమ్మేస్తారు. అంత ప్రస్తుతంలో ఉండిపోయింది. అందుకే ఈ రోజున ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేనంత అప్పు మన భారతదేశంలో ఉండిపోయింది. గల కారణం ఏంటి తెలుసా? ఎక్కడైతే దేవుడికి వెళ్ళవలసిన మహిమ, దేవుడికి చెందవలసిన ఆ ఘనత మనుషులు దోచుకుంటారో, విగ్రహాలకు దోచుకుంటారో, దేవుడికి భయంకరమైనటువంటిది భూమి మీద ఒకే ఒక్క పాపం, దేవుని మహిమను దొంగిలించుట. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. ఇంకో వచ్చింది తీయండి. ముఖ్యమైన వచనం అది. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. అసలు నిన్ను దీవించడానికి యేసయ్య ఎంత ఇష్టపడుతున్నాడు చెప్పనా? నిన్ను ఏం చెయ్యాలని ఆయన ఆశపడుతున్నాడు చెప్పనా? అది చెప్పడానికి ముందు మరొక రిఫరెన్స్ తీసుకోవాలి. ద్వితీయోపదేశకాండము 23:14 వచనం చూడండి. పరిశుద్ధత కోరుకుంటున్న దేవుడు ఆయన. నీలో ఒక గొప్ప పరిపూర్ణమైన పరిశుద్ధత కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధత కోరుతూ ఎంత మంచి దేవుడు అంటే, ఆయనలో ఉన్నటువంటి మహత్యము వర్ణింప సఖ్యం కానిది. ఈ దినాలలో దేవుని దగ్గర నివాసం చేసేవాళ్ళు, దేవునిని ఆరాధించేవాళ్ళు గట్టుకోగలలో చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు భూమి మీద నువ్వు ఎంత ప్రమాదంలో ఉందో ప్రపంచం చూడండి. నేపాల్ దేశం వెళ్ళండి, ఇంకా చైనా దేశం వెళ్ళండి. మన ఇండియా దేశంలో బౌద్ధ మతాన్ని స్థాపించిన అతను బుద్ధుడు, దేవుడు లేడు అని చెప్పిన వాడిని దేవుని చేశారు. ఏం చేశారు? దేవుడు లేడు. అసలు అనడానికి ఎలా ఒప్పుందండి బాబు? దేవుడు లేడు, మీరు జంతువులను బలి చేయకండి, శాకాహారమే తినాలి అని బోధించిన బోధ మన వాళ్ళు అశోక చక్రవర్తి కాలంలో ఆ మతం విస్తరించడం ప్రారంభించింది, బౌద్ధ మతం. మన హిందూ మతం ఏమైపోద్దా అనుకుని 10 అవతారాలలో
బుద్ధుడు కూడా ఒక అవతారం చేసేసారు. దశావతారాలలో బుద్ధుడిని కూడా ఒక అవతారంగా చేశాడు. కానీ అశోక చక్రవర్తి బౌద్ధ మతాన్ని తీసుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా బౌద్ధ మతాన్ని తీసుకున్నారు. అందుకే చూడండి, అంబేద్కర్ గారు యొక్క విగ్రహాలు ఉండే చోట ఎక్కువగా ఏం కనబడతాయి? బుద్ధుడు విగ్రహం కనబడుతుంటాయి. ఈ దిశలో ఉండగా ఏమైపోయిందంటే ఆ మతం ఇతర దేశాలు సాగిపోయింది. చైనా అంతా అదే. చైనా ఇంకా నేపాల్ దేశం, అటు దేశాలు మొత్తం దేవుడు లేడు, దేవుడు మనలోనే ఉన్నాడు, మనమే దేవుడు అనే ఒక కాన్సెప్ట్లో ఉండిపోయారు. ఎంత ఘోరమో చూడండి, ఎంత అపహాస్యమో చూడండి, ఎవరితో ఆడుకుంటున్నారో చూడండి. ఏమైనా మనిషి, చాటి మనిషి, నువ్వు మనిషివేనా? పిలిచే పిలుపు వినబడినట్టుగా ఉండి, ఒక్కొక్కసారి బండి మీద వెళ్ళిపోతూనే ఉంటాం, ఎదురుగుండా మనుషులు వస్తారు, వాళ్ళు నవ్వినా మనము ఒక్కొక్కసారి స్పందించలేకుండా వెళ్ళిపోతుంటాం. అదిగో నేను నవ్వాను, నన్ను పట్టించుకోలేదు అనుకుని బాధపడే వాళ్ళు లేకపోలేదు. ఒక్కొక్కసారి పిలుస్తారు. నేను ఇక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు, అనేక మందికి ప్రార్థన చేస్తున్నప్పుడు వేరే వాళ్ళు పిలుస్తూ ఉంటారు. ఆ పిలుపును రిసీవ్ చేసుకోలేకపోయినప్పుడు వాళ్ళ హృదయం బాధ కలుగుతాయి. ఇలాగా ఈ పరిస్థితి మనిషికే ఎంత స్థితి ఉంటే, మనిషిలోనే ఎంత బాధ ఉంటే, ఆకాశ మహాకాశాలు సృష్టించిన ఆ మహాదేవుడికి ఎంత ఘనమైన మహిమ రావాలో, ఎంత అద్భుతమైనటువంటి మహిమ తీసుకురావాలో దేవుడు కోరుతున్నాడు. దేవుడు కదా పరలోకం వదిలేశాడు. బాగా జాగ్రత్తగా వినాలి. చాలా మందికి తెలియదు. చచ్చిపోయిన తర్వాత కాల్ చేస్తారు, ఖననం చేస్తారు. ఖననం అంటే పాతడం, దహనం అంటే కాల్చేయడం. ఈ రెండు పనులు చేసేస్తారు. మనిషి 3 రకాలైనటువంటి స్థితిలో ఉన్నాడని కొన్ని వేల సార్లు చెప్పాను నేను. నీలో ఇంకొక వ్యక్తి ఉన్నారు, ఇక్కడ ఉంటారు. ఆయన ఆత్మ. ఈ శరీరం ఎలాగ ఉందో సేమ్ అదే టైపులో మనలో ఒకరు ఉన్నారు. వారికి ఈ శరీరానికి మధ్యలో రక్త స్పర్శ జరుగుతుంది. ఇవన్నీ వద్దు. మనకు కావాల్సింది కోపం, మనకు కావాల్సింది రోషం, మనకు కావాల్సింది అసూయ, మనకు కావాల్సింది స్వార్థం, మనకు కావాల్సింది నాకన్నీ తెలుసు, ఇదన్నీ విన్నాను. శాస్త్రులు, పరిచరులు నీతి కంటే నీ నీతి అధికము కాని ఎడల నువ్వు నిశ్చయముగా పరలోకము చేరలేవు అన్నారు యేసయ్య. శాస్త్రులు చెప్తారు, చట్టాలు చెప్తారు, శాస్త్రులు చెప్తారు. శాస్త్రులు అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని పఠించిన వారు. పరిచయులు అంటే దేవుని దగ్గర ఉండేవాళ్ళు. ఆ దినాలలో, పాత నిబంధన కాలంలో వాళ్ళు చెప్తారే కానీ చెయ్యరు. ఆ విషయాన్ని కరుణామయుడి సినిమాల్లో కొద్దిగా చూపించారు. గట్టిగా 2 చేతుల తాళలో చెప్దామా? అసలు నువ్వు ఇప్పుడు ఎవరి కాళ్ళలో చెప్పావో అది చెప్తే నువ్వు ఎగురు గొంతులు వేస్తావు. హల్లెలూయా. 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము. అమ్మా ఆ గడియారం బ్యాటరీ మార్చేయాలి, అలాగే ఉంటుంది.
చదవరే. 2వ రాజులు